హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ మనకైతే మీకు ఇంతకుముందు వీడియోనైతే నేను ఇందులోనైతే అప్లోడ్ అయితే చేశాను కదా. మనది బ్రూడింగ్ అనేది ఏ విధంగా కొట్టాలి, ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలనేది అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ వీడియో అనేది చూడండి. సో నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే, సో మనకైతే నైట్ అనేది ఫీడ్ అయితే రావడం అయితే జరిగిందండి. సో నైట్ మనకు ఫీడ్ అనేది 80 బ్యాగ్స్ అయితే వచ్చేసాయి. కంపెనీ వచ్చేసి మనకు శ్రీనిత్య. సో 80 బ్యాగ్ అయితే మనము మేనేజ్మెంట్ చేశాము. ఏ విధంగా అనేది మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ కొరకైతే నేనైతే ఇది చెప్తున్నాను. సో చాలామందికి తెలియదు. సో ఎందుకైనా మంచిది మళ్ళీ చెప్తున్నాను. మనమైతే ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకు 35 బ్యాగ్స్ అయితే ఇందులో నేనైతే వేశాను. 35 బ్యాగ్స్ స్టాండ్ మీద మనం ఏ విధంగా వేసుకోవాలనేది మీరు చూసినట్టయితే కింద అనేది మనం సపోర్ట్గా స్టిక్స్ బద్దలు అనేటివి, పొడవాటి బద్దలు అనేది మనం ఇలా ఈ విధంగా పెట్టాలి. సో ఎందుకంటే మనం ఈ వెయిట్ అనేది ఆపక మనం నార్మల్గా బద్ద లేకుండా పెట్టినామంటే ఇది కింద భూమి అణిగిపోయి సంచులు అనేది కింద పడే ఛాన్సులు ఉంటాయి. అలా ఒకసారి జరిగింది మనకు. ఎందుకంటే చిక్స్ లేనప్పుడు అలా ఉంటే ఏం కాదు, కానీ చిక్స్ వచ్చినాక ఆ విధంగా నైట్ టైంలో ఎప్పుడో సంఘటన జరిగిందనుకో మనకు ప్రాబ్లం కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్ వచ్చింది కాబట్టి ఎలుకలు ఏం చేస్తాయంటే కిందికి వెళ్ళి తవ్వుకుంటూ కూడా వస్తాయి. తవ్వుకుంటూ వచ్చేవి ఇదంతా పొక్కిలు కూడా చేసే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఆ విధంగా మనం అయితే ఇవన్నీ బద్దలు అనేవి వేసుకోవాలి. సో అదేవిధంగా మనమైతే స్టాండ్లు అనేది ఇలా సెట్ చేసుకుంటున్నాము. వాటర్ స్టాండ్లు అండ్ జంబో ఫీడర్లు ఈ విధంగా అయితే పెట్టినాము. పేపర్ అనేది నేను పెట్టడం లేదు. సో పేపర్ ఒక్కో టైంలో వేస్తాను, ఒక్కో సమయంలో మనం పేపర్ అనేది లేదు. ఈ విధంగా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనం లైట్లు అనేది సో పెట్టుకోవాలి. ఎందుకంటే లైట్లు నేను నిన్న సెట్ చేయలేదు. మనకు ఫాగింగ్ స్ప్రే అనేది జరిగింది కాబట్టి ఆ స్ప్రే చేసినప్పుడు లైట్లకు మొత్తం బట్టి సో అవి జల్దీ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అవి ఖరాబ్ అవుతాయని నేను లైట్లు అనేది సెట్ చేయలేదు. ఈరోజు అయితే లైట్ సెట్ చేస్తాను. ఈ లైట్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనమైతే బ్రూడింగ్కు మనం చేయవలసిన పనులు ఏంటంటే, కరక ఉంది కదా మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా. సో ఇది అనేది మనము ఫస్ట్ బెండ్లు వేసుకొని సో దాని మీదకి వెళ్ళి 2-3 మొద్దులు ఒక్కొక్క డ్రమ్లో వేసుకొని పెట్టుకోవాలి. సో నైట్ మనకు చిక్స్ వచ్చినట్టయితే ఒకవేళ చలి బాగున్నట్టయితే మనము వెలిగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం వెదర్ అనేది చేంజ్ అవుతుంది. బాగా చలి ఉన్నట్టయితే మనం ముట్టించుకోవాలి. ఉన్నా లేకున్నా కానీ మనం బ్రూడింగ్ అనేది ఒక 3 డేస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కొంచెం లైట్గా 3 డేస్ అనేది పెట్టేసేయాలి. ఓకేనా. సో అదేవిధంగా సో వాళ్ళైతే మనకు ఈరోజు నైట్ మనకు ఏ టైంకి వచ్చినా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. మనకు ఇన్ఫామ్ చేసినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే వాటర్ అనేది మనం పెట్టుకోవాలి. వాటర్ అంటే స్వీట్ వాటర్ అంటే షుగరు లేకపోతే బెల్లం నీళ్ళతోనైనా మనం వాటర్ అనేది పెట్టుకోవాలి. సో వాళ్ళు ఇన్ఫామ్ చేయకముందుకైతే మనం ఒక్కో టైంలో మనం వాటర్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఒక్కొక్క టైంలో వాళ్ళు చిక్స్ అనేది రావడం లేదన్నప్పుడు మనం వాటర్ పెట్టింది వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదే బెల్లం నీళ్ళు వాటర్ పెట్టినాం అనుకో అది కూడా టోటల్లీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు రాలేదు సార్ రేపు వస్తాయని అనుకో మనం రేపటిదాకా ఇదే వాటర్ మనం బెల్లం నీళ్ళు పెట్టినామంటే స్మెల్ వచ్చేస్తుంది. అలా మనకు వేస్టేజ్ అనేది అవుతుంది. అందుకనే ఎప్పుడైనా వాళ్ళు చిక్స్ ఒక 1 అవర్ ముందు వాళ్ళు కాల్ చేస్తారు, చిక్స్ వస్తున్నాయని చెప్తారు. ఆ టైంలో మనం అనేది వాటరు అండ్ బుగ్గలు అనేటివి పెట్టుకొని రెడీ ఉంచుకోవాలి. ఓకేనా. సో ఓకే గైస్, సో ఈరోజు ఈ వీడియో. సో నెక్స్ట్ మనకు ఈరోజు నైట్ కనుక చిక్స్ అయితే వస్తే నేను వీటి గురించి అనేది సో మనకి ఎన్ని వేలు చిక్స్ వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే కంపల్సరీ తెలియజేస్తాను. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.